ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏపీలో నిన్న ఉన్నట్టుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వార్తల్లోకి వచ్చారు. దీనికి కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన తీరుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు డీజీపీ నివేదిక కోరడమే కూటమి నేతల పేర్లు చెప్పుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని పవన్ కళ్యాణ్ కోరారు. దీనిపై ఇవాళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, పొరుగునే ఉన్న ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా అయిన రఘురామకృష్ణరాజు స్పందించారు. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, ఆయన పరిధిలో పేకాట సిరుబాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారని, పక్షపాత ధోరణి చూపిస్తున్నారని, కూటమి నేతల పేర్లు వాడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నట్లు జనసేన పార్టీ నిన్న ఓ ప్రకటన చేసింది. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఫిర్యాదులపై జిల్లా ఎస్పీతో పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారని, తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించిన డీఎస్పీ వ్యవహారంపై శైలిపై నివేదిక పంపించాలని ఆదేశించారని తెలిపింది. అలాగే అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండడాన్ని తీవ్రంగా పరిగణించాలని పవన్ సూచించారు. అలాగే పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని పోలీసులకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ ఎస్పీని ఆదేశించారు. దీంతో పాటు భీమవరం డీఎస్పీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీష్ గుప్తాను కూడా కోరారు. ఈ నేపథ్యంలో రఘురామ ఇవాళ భీమవరం డీఎస్పీపై స్పందించారు. తనకున్న సమాచారం ప్రకారం డీఎస్పీకి మంచి ట్రాక్ రికార్డు ఉందన్నారు. జిల్లాలో పేకాటపై ఆయన గట్టి నిఘా పెట్టారని, అందుకే అభియోగాలు వస్తున్నాయని అనుకుంటున్నట్టు తెలిపారు. ఉండిలో ఎట్లాంటి పేకాట స్థావరాలు లేవని, జూదంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. తద్వారా భీమవరం డీఎస్పీకి రఘురామకు క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.